వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సబితా ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ అలాగే పీసీఓడికి సంబంధించి హోమియో ట్రీట్మెంట్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో డాక్టర్ సబితా గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ సబితా గారితో మాట్లాడి హోమికేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ గురించి అలాగే మ్యామ్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. ఎస్ డాక్టర్ గారు, థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటే థైరాయిడ్ అంటే ఏంటి, అసలు దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఎస్, థైరాయిడ్ అనేది గ్రంథి మన మెడ ఫ్రంట్ భాగంలో మనకు బటర్ఫ్లై షేప్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క గ్రంథి థైరాయిడ్ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్స్ మనం బాడీకి సరిపడా ఉత్పత్తి చేయలేని పక్షంలో దాన్ని హైపోథైరాయిడ్ అంటూ ఉంటాం. ఒకవేళ ఇదే థైరాయిడ్ గ్రంథి ఒకవేళ ఎక్కువగా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసినట్టయితే కనుక దాన్ని హైపర్ థైరాయిడ్ అంటూ ఉంటాం. బట్ వ్యక్తం చేయడానికి రిపోర్ట్స్ పరంగా చూసినట్టయితే టీఎస్హెచ్ హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథి నుంచి కాదు, పిట్యూటరీ గ్లాండ్ ఫ్రమ్ బ్రెయిన్, ఇక్కడ నుంచి మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ యొక్క థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువ అవుతుంది అంటే థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి బాడీలో అని అర్థం. సో టీఎస్హెచ్ మనకి ఎక్కువగా కనిపిస్తున్న కొద్దీ హైపోథైరాయిడ్ అని, టీఎస్హెచ్ చాలా తక్కువగా అయిపోతున్న కొద్దీ దాన్ని హైపర్ థైరాయిడ్ అని మనం నిర్ధారణ చేసుకుంటాం. సో ఈ యొక్క థైరాయిడ్ అనేది లక్షణాలు స్టార్టింగ్ స్టేజెస్లో చాలా తక్కువగా కనిపించినప్పటికీ దీని కాంప్లికేషన్స్ అనేది చాలా వేరీస్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే డిఫరెంట్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు మెయిన్గా పాల్పిటేషన్స్ కానివ్వండి, లేదా బిఎంఆర్ రేట్ అనేది ఫ్లక్చుయేషన్స్, అంటే హైపోథైరాయిడ్లో బిఎంఆర్ చాలా తగ్గిపోవడం, దానివల్ల విపరీతంగా వెయిట్ గెయిన్ పెరిగిపోవడం, అలాగే కొంతమందిలో ఈ వెయిట్ గెయిన్ పెరిగిపోవడం కాకుండా డ్రైనెస్ ఆఫ్ స్కిన్ రావటము, వివిధ రకాల స్కిన్ సిమ్టమ్స్ రావటము, కొంతమందిలో హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళలో డిప్రెషన్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకి థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది కనిపిస్తున్నాయో అవి ఖచ్చితంగా దాన్ని ఎవ్రీ 2 to 3 monthsలో మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే థైరాయిడ్ ఉత్పత్తి అనేది ఎప్పుడైతే తక్కువగా అవుతుంటాయో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అనేది ప్రైమరీ సిమ్టమ్. సో చాలామందిలో మెన్సెస్ అమెనోరియా అంటే సెకండరీ అమెనోరియా అని చెప్పుకోవచ్చు. ప్యూబర్టల్ రీజన్లోనే డిలే అయ్యే అవకాశం ఉంటుంది, లేదా ఆఫ్టర్ ఫస్ట్ మెన్సెస్ కనిపించినప్పటికీ ఆఫ్టర్ 2 to 3 years రెగ్యులరైజేషన్ ఆఫ్ మెన్సెస్ లేకపోవడం, కొంతమందిలో మెట్రోరేజియా సడన్గా మధ్యలో కనిపించడం మెన్సెస్ అనేది, లేదా కొంతమందిలో హెవీ బ్లీడింగ్ మెనోరేజియా ఇలా కనిపించే అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడ్ పీపుల్లో ఎక్కువగా మనకి ఈ యొక్క మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కనిపించే అవకాశం ఉంటుంది. ఈవెన్ హైపర్ థైరాయిడ్లో కూడా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ కానీ లేదా హైపర్ థైరాయిడ్ కానీ ఎక్కువగా ఫీమేల్స్లోనే కనిపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే 80% ఫీమేల్స్లో కనిపిస్తుంది, ఓన్లీ 20% మాత్రం మేల్స్లో కనిపించే అవకాశం ఉంటుంది. సో కారణాలు చూసుకుంటే కనుక హైపోథైరాయిడ్కి కానీ హైపర్ థైరాయిడ్ కానీ ఇట్ మే బీ ఆటోఇమ్యూన్, ఇట్ మే బీ హెరిడిటరీ. ఇవి మెయిన్ రెండు గనక చూసుకుంటే ఆటోఇమ్యూన్ ఏమో హషిమోటోస్ థైరాయిడైటిస్లో కనిపించే అవకాశం ఉంటుంది, హెరిడిటరీ అయితే వంశపారంపర్యంగా కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమందిలో కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల, అంటే స్కైజోఫ్రెనిక్ డ్రగ్స్, డిప్రెషన్ ట్యాబ్లెట్స్, ఎపిలెప్టిక్ యాంటీ ఎపిలెప్టిక్స్ ఇట్లాంటివి ఏమైనా మెడిసిన్స్, లేదా రెగ్యులర్గా NSAIDs అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఈ యొక్క మెడిసిన్స్ వాడటం వల్ల కూడా థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొంతమందిలో సెడెంటరీ లైఫ్ స్టైల్స్, అంటే వాళ్ళకి అసలు ఎక్సర్సైజ్ లేకపోవటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవటం, ఒకే దగ్గర కూర్చొని అవర్స్ టుగెదర్ వర్క్ చేసే వాళ్ళల్లో కూడా ఈ యొక్క హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్, ఎందుకంటే బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోవటం వల్ల ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ కనిపించే అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడ్ బార్డర్ లైన్లో డిటెక్ట్ అయిన వెంటనే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఇలాంటివన్నీ చేసినట్టయితే కనుక నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ దెర్ ఈజ్ ఆటోఇమ్యూన్ డిసార్డర్, అంటే కొంతమందిలో హషిమోటోస్ థైరాయిడైటిస్ అని చెప్పుకోవచ్చు మనము, లేదా హెరిడిటరీ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైపర్ థైరాయిడ్లో కూడా, అంటే ఇక్కడ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడ్లో కొద్దిగా సిమ్టమ్స్ అనేది సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే చేతుల్లో వణుకులు రావటము, లేదా గుండె దడ ఎక్కువగా ఉండటము, లేదా వెయిట్ లాస్ విపరీతంగా అవటము, ఈవెన్ దో
మనకి చాలా ఎక్కువగా ఆకలి ఉన్నప్పటికీ, ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ వాళ్ళలో ఈ యొక్క వెయిట్ లాస్ అనేది చాలా సబ్స్టాన్షియల్గా కనిపించడం, అంటే ఎవ్రీ 1 మంత్లోనే ఒక 3 to 4 kgs వెయిట్ లాస్ అవ్వటం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో హైపర్ థైరాయిడ్లో కూడా వెయిట్ లాస్తో పాటు ఇతర హార్ట్కి సంబంధించినటువంటి ఏరిథమియాస్ కానివ్వండి, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా దాని కరెక్షన్ కూడా ఇంపార్టెంట్. సో హైపర్ థైరాయిడ్లో కానీ హైపోథైరాయిడ్లో కానీ స్టార్టింగ్ సిమ్టమ్స్ చాలా తక్కువ కనిపించినప్పటికీ ఈ లాంగ్ రన్ ఫ్లక్చుయేషన్స్లో చాలా గ్రేవ్ సిమ్టమ్స్ అంటే కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు థైరాయిడ్ గురించి ఇంత డెప్త్గా చెప్పారు. జనరల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీకి కూడా ఒక కారణం అని వింటుంటాం. ఇది ఎంతవరకు నిజమంటారు? 100% నిజమని చెప్పుకోవచ్చు. బికాస్ హైపోథైరాయిడ్లో కానీ హైపర్ థైరాయిడ్లో కానీ మనం చెప్పుకున్నట్టు మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్. సో ఇక్కడ మనకి కరెక్ట్గా హార్మోన్స్ రిలీజ్ కాకపోవడం, బికాస్ థైరాయిడ్ గ్రంథి అనేది కింగ్ ఆఫ్ ఆల్ హార్మోన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్నే ప్రతి ఒక్క హార్మోన్ అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ, ఆండ్రోజన్స్ కానివ్వండి, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా రెగ్యులేట్ చేసేటువంటి కింగ్ సైజ్ హార్మోన్ అని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ ఒకవేళ బాడీకి సరిపడా లేకపోతే మెనోరేజియా రావడము, యానోబులేటరీ సైకిల్స్ రావడము అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో హైపోథైరాయిడ్ డిటెక్ట్ అయిన వెంటనే పీసీఓడి డిటెక్ట్ అవ్వడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాము. అలాగే యానోబులేటరీ సైకిల్స్. సో ఇక్కడ మనకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు లేదా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టు రూల్ అవుట్ ఈజ్ అఫ్ కోర్స్ థైరాయిడ్ హార్మోన్స్. సో థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేస్తూ మీ యొక్క హార్మోన్ రెగ్యులేషన్ అనేది ఎలా ఉంది అనేది చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ రూల్ అవుట్ చేయాల్సినటువంటిది థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్. సో మనకి థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నటువంటి ప్రతి పేషెంట్లో ఇన్ఫర్టిలిటీ ఫేస్ అవుతారా అని చెప్పుకోని అవసరం లేదు. బికాస్ థైరాయిడ్ ఒకవేళ మనం రెగ్యులేట్ చేస్తూ మానిటర్ చేస్తూ టీఎస్హెచ్ లెవెల్స్ నార్మల్ ఉన్నట్టయితే కనుక చాలా ఈజీగా ఫర్టిలిటీ అనేది పెంచుకోవచ్చు. అలాగే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా వితౌట్ ఎనీ హార్మోన్ సప్లిమెంటేషన్ హోమియోపతి ట్రీట్మెంట్తో చక్కగా పీసీఓడిని కానివ్వండి, లేదా కొంతమందిలో డెవలప్ అవుతున్నటువంటి ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని కానీ నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈవెన్ దో పీపుల్ సఫరింగ్ విత్ హైపోథైరాయిడ్ సిన్స్ మెనీ ఇయర్స్, అంటే మనం కొన్ని కేసెస్ చూస్తూ ఉంటాం యాంటీ టీపీఓ యాంటీబాడీస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల టీఎస్హెచ్ ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి కేసెస్లో మెన్సెస్ రెగ్యులర్గా రావడం కానీ, లేదా అమెనోరియా, సెకండరీ అమెనోరియా డెవలప్ అవ్వడం కూడా చాలా మందిలో చూస్తూ ఉన్నాం. సో యాజ్ సూన్ యాజ్ అంటే ఈవెన్ 12-13 ఏజ్లో కూడా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని కరెక్షన్ చేసుకోండి. బికాస్ ఫ్రమ్ ద థైరాయిడ్ ప్రొఫైల్ ఒకవేళ మనకి ఫ్లక్చుయేషన్స్ 8 years నుంచి ఉంటే కనుక అట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టల్ ఏజ్ కరెక్షన్ కాకుండా ఉండేంత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాడీలో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నవడేస్ టీన్స్ ఏజ్లోనే ఒకవేళ ఏమైనా మనకి అంటే 8 yearsలో 5 yearsలో కూడా పిల్లలలో కూడా మనకి థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా మందిలో కనిపిస్తుంది. సో టీఎస్హెచ్ రెగ్యులేట్ చేసుకోవడం, బికాస్ గ్రోత్ అనేది ఎంతవరకు ఉంది పిల్లలలో అనేది చూసుకోండి. బికాస్ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళలో, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో గ్రోత్ అనేది హ్యాంపర్ అవుతుంది. వాళ్ళు హైట్ పెరగడం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వెయిట్ పెరుగుతూ ఉంటారు. మిక్సోడిమా అంటాం, బికాస్ ఎడిమా ఆల్ ఓవర్ ద బాడీ, థిక్నెస్ ఆఫ్ స్కిన్, ఇవన్నీ కూడా మనకి హైపోథైరాయిడ్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో దెర్ ఈస్ చేంజ్ ఇన్ ద బాడీ బేసల్ మెటబాలిక్ రేట్. వాళ్ళ లైఫ్ స్టైల్లో కానివ్వండి, లేదా వాళ్ళు ఉన్నటువంటి డైలీ రొటీన్లో కానివ్వండి, స్లోనెస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పిల్లలలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే ఇమీడియట్గా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించడం అనేది చాలా అవసరం. బికాస్ లేజీనెస్ కానివ్వండి, డ్రౌజీనెస్ కానివ్వండి, స్టడీస్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం కానివ్వండి, పిల్లలు డిప్రెషన్గా ఉండటం కానివ్వండి, యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల కానివ్వండి, ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఇమీడియట్గా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే హైట్, పేరెంట్స్కి ఉన్నటువంటి హైట్ తగ్గట్టుగా పిల్లలు ఒకవేళ గ్రోత్ లేకపోయినట్టయితే కనుక ఇమీడియట్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్ సార్.
డాక్టర్ గారు, జనరల్గా థైరాయిడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్తుంటారు? ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు థైరాయిడ్ కేసెస్ చాలా ఎక్కువగా పెరిగాయి. అది జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనుకోవచ్చా, లేదంటే ఏ రకంగా ఎందు మూలంగా ఇంత పెరుగుతుంది అనుకోవచ్చు థైరాయిడ్? ఎస్, దీనికి కాజెస్ అనేది చాలా వేరీడ్ కాజెస్ మనం చెప్పుకోవచ్చు. వన్ థింగ్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడం. ఇవాళ రేపు పిల్లల్లో కూడా ఫ్రమ్ ద యంగర్ ఏజ్ గ్రూప్స్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో అక్కడ బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. దాంతోపాటు హెరిడిటరీ కూడా ప్రైమరీ కన్సర్న్ ఇస్ పేరెంట్స్లో థైరాయిడ్ ఉంటే పిల్లల్లో థైరాయిడ్ రావటం అనేది చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్, హషిమోటోస్ థైరాయిడైటిస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి థైరాయిడ్ గ్రంథికి ఒక ఫీవర్ లాంటిది, అంటే ఒక ఇన్ఫ్లమేషన్ లాంటిది రావటం వల్ల యాంటీ-టీపీఓ యాంటీబాడీస్ ఎక్కువగా పెరగటం వల్ల థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 3 రకాలు మనం చూసుకుంటే కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్ని మనం కరెక్షన్ చేసుకోవచ్చు. సెకండరీ వచ్చేసి హెరిడిటరీది కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉన్న వాళ్ళల్లో మాత్రం కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంటుంది. బట్ 3 కేసెస్లో కూడా థైరాయిడ్ని నార్మల్కి తీసుకురావడం అనేది మన హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో చాలా చక్కటి రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఎర్లీ స్టేజెస్లో గుర్తించడం, దాన్ని టీఎస్హెచ్ లెవెల్స్ని నార్మల్కి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, పీసీఓడి గురించి మాట్లాడుకుంటే పీసీఓడితో చాలామంది సఫర్ అవుతున్నారు. అది ఇన్ఫర్టిలిటీకి కారణం అవ్వచ్చు, లేదా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్. ఇలా ఈ పీసీఓడి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. ఎందుకంటారు ఇంతలా పీసీఓడి ఇంక్రీజ్ అవ్వడానికి, కేసెస్ ఇంక్రీజ్ అవ్వడానికి? మనము థైరాయిడ్ అండ్ పీసీఓడి ఆర్ సిస్టర్ డిజీజెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి థైరాయిడ్ ఉన్న వాళ్ళలో పీసీఓడి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ థైరాయిడ్ లేని వాళ్ళలో కూడా పీసీఓడి ఉండే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎప్పుడైతే ఆండ్రోజన్స్ అనేది బాడీలో ఎక్కువ అవుతూ వస్తాయో, టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఫాలికల్స్ అనేది న్యాచురల్ సైజ్ లేకపోవడం, అంటే చాలా చిన్న సైజులోనే అవి మెచ్యూర్ అయిపోవడం అనేది ఉంటుంది. సో అది ఓవరీస్లో ఉండిపోవటం వల్ల మల్టిపుల్ ఫాలికల్స్, ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉండటం వల్ల ఓవరీ సైజెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క ఫాలికల్స్ అనేది ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అక్కడ అక్యుములేట్ అవ్వటం వల్లనే ఓవరీ సైజెస్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దాన్నే మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటూ ఉంటాం. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల డెవలప్ అవుతున్నటువంటి ఇది ఇయర్స్ టుగెదర్ అక్యుములేట్ అయిపోయినటువంటి ఓవరీస్ సమ్ టైమ్స్ పూర్తిగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పీసీఓడి అనేది ఎర్లీ స్టేజెస్లోనే కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. వితిన్ 15 to 16 ఇయర్స్ ఉన్నటువంటి ఆడపిల్లల్లో కూడా పీసీఓడి డెవలప్ అవ్వటము, వెయిట్ విపరీతంగా పెరిగిపోవడము, ఫేషియల్ హెయిర్ పెరగటము, కొంతమందిలో పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వడము, యాక్నీ డెవలప్ అవ్వటము, బాడీలో హెయిర్ కూడా పెరగటము, ఇవన్నీ కూడా పీసీఓడి సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. బట్ యాజ్ సూన్ యాజ్ ఈస్ట్రోజన్స్ తగ్గిపోయి ఆండ్రోజన్స్ పెరగటం వల్ల ఈ యొక్క బాడీలో ఈ యొక్క మార్పు అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో పీసీఓడిని ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ వన్స్ ద ఓవరీ సైజెస్ ఒక లిమిట్ అంటూ ఉంటుంది, 45-46 సైజెస్ వచ్చిందంటే మెడిసిన్స్కి కూడా రెస్పాన్స్ కానటువంటి కేసెస్ కనిపిస్తున్నాయి. సో బై ద టైమ్ నార్మల్ సైజెస్ వచ్చేసి 25 mm, 26 mm ఉండాల్సినటువంటి ఓవరీస్ డబుల్ సైజ్ అయిపోయినాక క్లినిక్కి ప్రజెంట్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో రాదర్ స్టార్టింగ్ స్టేజెస్లోనే ఒక 3 months 4 monthsలోనే మెన్సెస్ రెగ్యులారిటీ కనిపించినటువంటి కేసెస్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో డోంట్ డిలే. ఇది మనకి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కానీ, సెకండరీ ఎమెనోరియా కానీ, హార్మోన్స్ తీసుకొని మెన్సెస్ తెచ్చుకున్నటువంటి కేసెస్లో కూడా ఈ ఓవరీ సైజెస్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూనే వస్తున్నాయి. సో ఆ సైజెస్ అనేది మరీ ఎక్కువగా పెరగకముందే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది నార్మల్కి పూర్తిగా స్కాన్ని, పీసీఓడి ఉన్నటువంటి స్కాన్ని మనం నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో హోమియోపతి ట్రీట్మెంట్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏ హార్మోన్స్ తీసుకోకుండానే పీసీఓడిని నార్మల్కి తీసుకురావచ్చు. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా థైరాయిడ్లో హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఏ లక్షణాలు ఉన్నప్పుడు హైపర్గా పరిగణిస్తారు అండ్ ఎలాంటి టెస్ట్లు అవసరం వీటికి, అండ్ హైపోథైరాయిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు? హైపోథైరాయిడ్ బార్డర్ లైన్లో పెరుగుతున్న వెంటనే సప్లిమెంటేషన్ అనేది హార్మోన్స్ తీసుకున్నటువంటి కేసెస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. హైపోథైరాయిడ్లో
వెయిట్ గెయిన్ అనేది పెద్ద కాంప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. కొంతమందిలో చాలా సివియర్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. టీఎస్హెచ్ లెవెల్స్ కొంతమందిలో యాక్చువల్గా ఉండాల్సినటువంటిది 5.5 వరకు 5 వరకు యాక్సెప్ట్ చేసినటువంటి టీఎస్హెచ్ లెవెల్స్ యూజువలీ 150 టీఎస్హెచ్ 150 ఉన్నటువంటి కేసెస్ కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో విపరీతమైన వెయిట్ గెయిన్, అనీమిక్ అంటే వాళ్ళకి యూజువల్లీ అనీమియా డెవలప్ అయిపోవడము లాంగ్ రన్లో, అలాగే స్కిన్ డిసార్డర్స్ డెవలప్ అవ్వడం, కొంతమందిలో విటిలిగో కూడా డెవలప్ అయినటువంటి కేసెస్ ఉంటాయి. సో హైపోథైరాయిడ్లో మిక్స్డ్ ఎడిమా డెవలప్ అవ్వడం, బికాస్ ఈ హోల్ బాడీలో వాపు అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క మిక్స్డ్ ఎడిమా డెవలప్ అయినప్పుడు విపరీతంగా వెయిట్ గెయిన్ అయినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. అలాగే హైపర్ థైరాయిడ్లో యూజువల్లీ హైపర్ థైరాయిడ్లో యాంగ్జైటీ అనేది లేదా గుండె దడ పెరిగిపోవటం, చేతులలో వణుకు రావటము, నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవటము. సో ఇవి హైపర్ థైరాయిడ్లో కొద్దిపాటిగా సిమ్టమ్స్ అనేది సివియర్గా కనిపిస్తుంటాయి. వెయిట్ లాస్ కూడా విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది, గుండె దడ పెరిగిపోయే అవకాశం ఉంటుంది, చేతుల్లో వనకడం, ఇలాంటివన్నీ కూడా సివియర్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే వరకు కూడా చూసుకోకుండా చాలా వెయిట్ లాస్ అనేది మనకు చాలా గ్రేవ్గా కనిపిస్తున్నప్పుడు ఇమీడియట్గా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమందికి బల్జింగ్ ఆఫ్ ఐబాల్స్ అని చెప్తూ ఉంటాం, అంటే కళ్ళు బాల్స్ అనేది మనకి ప్రొట్రూడ్ అవుతుంటాయి. ఇది మనకి హైపర్ థైరాయిడ్లో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిన వాళ్ళల్లో కనిపించేటువంటి సిమ్టము. సో ఇమ్మీడియట్గా ఇది కూడా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకొని దాన్ని నార్మల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఈవెన్ దో హైపర్ థైరాయిడ్లో సప్లిమెంటేషన్ తీసుకుంటున్నప్పటికీ, నియోమర్కజాల్ వాడుతున్నప్పటికీ చాలామందిలో బీటా బ్లాకర్స్ కూడా అవసరమయ్యే స్టేజ్ తర్వాతనే ప్రజెంట్ అయినటువంటి కేసెస్ ఉంటాయి. సో ఫ్యూ సిమ్టమ్స్ కనిపించిన వెంటనే వెయిట్ లాస్, యాంగ్జైటీ, చేతులు వనకటము ఇలాంటివి కనిపించిన వెంటనే థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకోండి. ఇమీడియట్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్కి రండి. దాంతో హైపర్ థైరాయిడ్ని కూడా ఎటువంటి మెడిసిన్స్ లేకుండానే నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో హైపర్ థైరాయిడ్లో కాంప్లికేషన్స్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వెన్ నెగ్లెక్టెడ్ హైపోథైరాయిడ్లో కానీ హార్ట్ సిమ్టమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హైపర్ థైరాయిడ్లో ఏరిథమియాస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకొని మానిటర్ చేసుకుంటూ ఎవ్రీ 2 months టీఎస్హెచ్ లెవెల్స్ నార్మల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళలో, హైపర్ థైరాయిడ్తో బాధపడే వాళ్ళలో యానోవేలేటరీ సైకిల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కేసెస్లోనే పీసీఓడి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? యూజువలీ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో కూడా కొద్దిపాటిగా అంటే వెయిట్ గెయిన్ అయ్యేటువంటి ఆహారం తీసుకోకూడదు. బికాస్ హైపోథైరాయిడ్లో వెరీ ఫ్యూ క్యాలరీస్ ఇంటేక్ ఆల్సో హై రైజ్ ఆఫ్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫైబర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవటము, అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో వైట్ ఫ్లోర్ ఐటమ్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటివి తీసుకోకుండా వెజిటేబుల్స్, సాలడ్స్, అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటివి మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వెయిట్ గెయిన్ కాకుండా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్, కనీసం వీక్లీ 5 days అనేది ఒక 1 hour నార్మల్ రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ దే ఆర్ 40+. బట్ ఇఫ్ ద పీపుల్ ఆర్ వెరీ యంగ్, అంటే జస్ట్ 10 yearsలోనే థైరాయిడ్ డిటెక్ట్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. అలాంటి పిల్లలకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది విగరస్గానే చేయిస్తూ థైరాయిడ్ బేసల్ మెటబాలిక్ రేట్ని పెంచుకునేటువంటి అవకాశము ఎక్సర్సైజ్లో మనకు కొద్దిగా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి ఎక్సర్సైజ్ చేసినటువంటి పిల్లల్లో థైరాయిడ్ నార్మల్కి వచ్చేటువంటి అవకాశం చాలా ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. ఎస్ డాక్టర్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో థైరాయిడ్కి కానీ, పీసీఓడికి కానీ, ఇన్ఫర్టిలిటీకి కానీ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇన్ఫర్టిలిటీలో చెప్పుకుంటే కనుక ఐవీఎఫ్ ఫెయిల్ అయినటువంటి కేసెస్, ఐయుఐ ఫెయిల్ అయినటువంటి కేసెస్ కూడా మా దగ్గర వచ్చి చాలా సింపుల్ మెడిసిన్స్తో వితిన్ 3 months కన్సీవ్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి మేము ఇచ్చేటువంటి మెడిసిన్స్తో మేము ఎలాంటి హార్మోన్ సప్లిమెంటేషన్స్ ఇవ్వకుండానే వాళ్ళ యొక్క మెన్సెస్ యానోవిలేటరీ నుంచి ఓవిలేటరీ సైకిల్స్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉంటాయి. యూజువలీ మా దగ్గర ఒక ఇన్ఫర్టిలిటీ కేసు ప్రజెంట్ అయిన వెంటనే వాళ్ళకి హార్మోన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి,
వాళ్ళ ఎగ్ రిలీజ్ అనేది అంటే ఫాలికల్ రిలీజ్ అనేది ఎలా ఉంది అని ఫాలికులర్ స్టడీలో మనం సెకండ్ మంత్లో చేయించడం జరుగుతుంది. సో ఓవ్యులేషన్స్ అనేది ఒకవేళ ఇమ్మెచ్యూర్ ఉన్నట్టయితే కనుక అవి కొంచెం సైజ్ పెరిగేటట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ యొక్క మెచ్యూర్ ఫాలికల్స్ అయిన వెంటనే ఒకవేళ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక అంటే లైక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, హైడ్రోసాల్పింగ్స్ కానివ్వండి, కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ లేదా ఎండోమెట్రియోటిక్ సిస్ట్లతో వస్తూ ఉంటారు. సో పీసీఓడి అంటే రకరకాల సిస్ట్లు డెవలప్ అవుతూ ఉంటాయి. రైట్ ఓవరీలో సిస్ట్లు ఉండటము లేదా పెద్ద పెద్దగా ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఫిల్డ్ అని చెప్పుకోవచ్చు మనం ఎండోమెట్రియోటిక్ సిస్ట్. ఇలాంటి సిస్ట్లు కూడా జస్ట్ విత్ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ పూర్తిగా కరిగినటువంటి కేసెస్ ఉన్నాయి. అలాగే ఒకవేళ మీరు పంక్చర్ చేసుకొని ల్యాప్రోస్కోపీ చేసుకొని సిస్ట్లు ఆపరేషన్ చేసుకొని తగ్గించిన కేసెస్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో ఈ సిస్ట్లు మళ్ళీ పూర్తిగా రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటాయి. ఓన్లీ విత్ మెడిసిన్సే సిస్ట్లను తగ్గించడం జరుగుతుంది. అలాగే ఓన్లీ విత్ మెడిసిన్సే మళ్ళీ రాకుండా ఉండేటట్టుగా కూడా చేసే అవకాశం ఉంటుంది. సో హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పీసీఓడిని పూర్తిగా నార్మల్కి తీసుకురావచ్చు. సార్ డాక్టర్ గారు, థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? యూజువల్లీ హైపోథైరాయిడ్ నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక వెయిట్ గెయిన్ పెరగటం, మిక్స్డీమా డెవలప్ అవ్వటము, హార్ట్ కంప్లైంట్స్ రావటము, యూజువల్లీ అనీమియా డెవలప్ అవ్వటము, కొంతమందిలో విటిలిగో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది కొంతమందిలో చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళలో డిప్రెషన్ ఇలాంటివి కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హైపర్ థైరాయిడ్ నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక కొంతమందిలో స్కిన్ డ్రైనెస్ కానివ్వండి, దురదలు కానివ్వండి, ఆర్టికేరియా ఇలాంటివి డెవలప్ అవ్వటం, లేదా కొంతమందిలో ట్రెమర్స్ డెవలప్ అవ్వటము, కొంతమందిలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని చెప్పుకోవచ్చు, అంటే హార్ట్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ఎరిథ్మియాస్ ఇలాంటివి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపర్ థైరాయిడ్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. దీంట్లో కూడా కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, థైరాయిడ్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అని చెప్తారు అండ్ డాక్టర్ని ఎప్పుడు మీట్ అవ్వాలంటారు? సిమ్టమ్స్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. వెరీ ఫ్యూ సిమ్టమ్స్ కనిపించిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైపోథైరాయిడ్లో గ్రోత్ హ్యాంపర్ అవుతుంది, పిల్లలలో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది ఆఫ్టర్ ప్యూబర్టల్ ఏజ్. అలాగే కొంతమందిలో వెయిట్ గెయిన్ అనేది సివియర్గా ఉండటం. సో గ్రోత్ హ్యాంపర్, వెయిట్ గెయిన్, అనీమియా సిమ్టమ్స్, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఇవి కనిపించిన వెంటనే థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈవెన్ 20-30+ ఏజ్ గ్రూప్లో కూడా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్, వెయిట్ గెయిన్, పీసీఓడి లక్షణాలు అంటే యాక్నీ డెవలప్ అవ్వటము, అలాగే ఫేషియల్ హెయిర్ డెవలప్ అవ్వటము ఇమీడియట్గా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.